సో హాయ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఎస్టీఎస్ ఇన్స్టాల్ చేసుకున్నాం మన సిస్టంలో. సో ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామ్స్ అన్నీ నోట్ ప్యాడ్లోనే రాశారు. నోట్ ప్యాడ్లోనే రాసి నార్మల్గా కమాండ్ ప్రాంప్ట్లో మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేశారు కదా త్రూ జావా సి అండ్ జావా. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను ఒక లైక్ ఐడిఈ డౌన్లోడ్ చేసుకున్నాము జావా కాబట్టి మనం. సో జావాకి ఐడి మ్యాక్సిమం జావా ప్రాజెక్ట్స్కి ఎస్టిఎస్ యూజ్ చేస్తే బెటరు. సో ఇప్పుడు అంత ఎక్లిప్స్ ఉంటుంది. ఐడీస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ అన్ని నోట్ ప్యాడ్లో ఇలా రాసాం కదా. సో ఐడీస్ యూజ్ చేసుకొని మనం జావా ప్రాజెక్టులు క్రియేట్ చేస్తాం. ఐడీస్ యూజ్ చేసుకొని. సో అందుకని ఐడి అంటే ఏం లేదు, కోడ్ రైటింగ్ అనమాట అంతా. సో కోడ్ అంతా దాంట్లో రాసుకొని ఒక ప్రాజెక్ట్లో బిల్డ్ చేసుకొని రన్ చేయడానికి దానికి యూజ్ చేస్తాం అనమాట. సో మనం సింగిల్ ఫైల్స్గా కాకుండా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసి సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఐడీస్ అంటే లైక్ చాలా ఉన్నాయి ఐడీస్ మీన్స్. సో ఎక్లిప్స్, ఓకేనా, ఎక్లిప్స్ ఉంది, ఎస్టిఎస్ ఉంది. ఎస్టిఎస్ అంటే స్ప్రింగ్ టూల్ సూట్ అనమాట. సో మనం మోస్ట్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ ప్రాజెక్టులు కాబట్టి మీరు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ ఇవన్నీ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అన్నీ చేయడానికి జావానే చేస్తాం కాబట్టి జావాకి ఐడి వచ్చేసి స్ప్రింగ్ ఎస్టిఎస్ అనమాట. ఎస్టిఎస్ డౌన్లోడ్ అని కొట్టండి. ఎస్టిఎస్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పేసి వస్తుంది. సో దాంట్లో చూడండి స్ప్రింగ్ టూల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా. సో ఈ స్ప్రింగ్ టూల్స్లోనే మనకి ఎస్టిఎస్ అనేది ఉంటుంది అనమాట. ఇదిగోండి స్ప్రింగ్ టూల్స్ ఇక్కడ, ఇదిగోండి స్ప్రింగ్ టూల్స్ ఫర్ ఎక్లిప్స్ అని చెప్పేసి చూసారా. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది. సో ఎక్లిప్స్ అంటే నథింగ్ బట్ ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఒక ఐడి అనమాట. ఒక ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ప్యాకేజెస్ అన్ని క్రియేట్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి సఫిషియెంట్గా కోడ్ రాయడానికి ఐడి అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడికి వెళ్ళిపోయి సో ఫర్ ఎక్లిప్స్ అని ఉంది కదా. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో 4.22 ఉంది. విండోస్ 64 బిట్ ఉంది కదా. సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో స్ప్రింగ్ టూల్ సూట్ జార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఈ జార్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత స్ప్రింగ్ టూల్స్ ఈ ఐడీస్ ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే టేయా అంట. సో ఇది లైక్ ఇంకోటి విఎస్ కోడ్ అంటారు కదా, విజువల్ స్టూడియో కోడ్. సో ఇలా ఐడీస్ ఉంటాయి అనమాట. ఐడీస్ అంటే ఏం లేదు, ఏదైనా సరే ఫైనల్గా మనం ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో ఆ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ చేయడానికి ఈ ఐడీస్ యూజ్ అవుతాయి. సో లైక్ ఐడీస్ అంటే కోడ్ ఎడిటర్స్ అండి. కోడ్ని ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా మనం, ఎడిట్ చేయడానికి, రాయడానికి. సో అవన్నీ ఐడీస్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్, మీకు కనుక విజువల్ స్టూడియో కోడ్ ఐడియా ఉంటే విజువల్ స్టూడియో విఎస్ కోడ్ అంటారు, విఎస్ కోడ్ చేసుకోండి. మోస్ట్ ఫ్లెక్సిబుల్ అనమాట నాకైతే ఇది ఎక్లిప్స్ అన్నాను. ఎస్టిఎస్ యూజ్ చేస్తాను. స్ప్రింగ్ టూల్స్ సూట్ అనమాట. అంటే ఇది స్ప్రింగ్ టూల్స్ ఉంటాయి కదా దానికి ఇది ఇస్తారు. సో ఎస్టిఎస్ స్ప్రింగ్ టూల్స్ 4.422 ఉంది కదా. సో ఇది మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఈ జార్ని ఇలా ఒక ఫోల్డర్లో తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఫైల్స్ వస్తాయి అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత చూపిస్తాను. సో అది ఐడి ఏంటంటే ఇప్పుడు ఒక ఐడి తీసుకొని దాంట్లో ఒక స్ప్రింగ్ జావా ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను అనమాట. ఇదంతా ఇప్పుడు వరకు మనం ఇలా ప్రోగ్రామ్స్ అన్ని నోట్ ప్యాడ్లో రాసి డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో మనకి ఐడిలో డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా అంటే ఇంకా స్పీడప్ చేసుకోవచ్చు. సో అందుకని మీరు ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు, తర్వాత ఐడికి వచ్చేసేయండి. ఐడిలో క్రియేట్ చేసుకొని అన్ని ఐడి చేసుకోండి అనమాట. అది బెటర్, ఓకేనా. మీరు ఎప్పుడైనా సరే అలా యూజ్ చేసుకోండి. ఐడిలో రాస్తే బాగానే ఉంటుంది కోడ్, స్పీడ్గా కొంచెం ఏంటంటే రికమెండేషన్స్ ఎక్కువ వస్తుంది అనమాట. ఐడి అంటే ఆల్రెడీ కోడ్ దాంట్లో రాసేసి ఉంటుంది. మీరు జస్ట్ టైప్ చేయగానే అది సజెషన్ ఇచ్చేస్తుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయింది చూసారా. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారంటే సో దాన్ని అందులో ఉంది కదా, ఏదో ఒకటి మీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఏదో సాఫ్ట్వేర్ ఫోల్డర్స్ ఉంటాయి కదా మీకు, వర్క్ సాఫ్ట్వేర్ ఫోల్డర్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్స్ తీసుకొచ్చి ఇలా వేసేసుకున్నాను అనమాట.
సో ఎస్డిఎస్ అని ఇక్కడ నేను చూసింది స్ప్రింగ్ టూల్స్ వేసుకుంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసారా స్ప్రింగ్ సోల్ కోడ్ 4.2 రిలీజ్ ఈఏఆర్ ఫైల్ ఇది. సో ఈఏఆర్ ఫైల్ కాబట్టి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని చూసారా, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అంటే అన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ ఫిగర్ అని చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ ఇది ఫోల్డర్ అనమాట. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొడితే సో దాంట్లో ఉన్న ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ అవన్నీ విడివిడిగా అవుతాయి అన్నమాట. సో అలా కాకుండా మీకు అంటే దీంట్లో అన్నీ ఉంటాయండి. సో దాంట్లో ప్యాకేజ్లో ఉన్నాయన్నీ అవుతాయి. సో అందుకని మీరు అది యూజ్ చేయొద్దు. అవి యూజ్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇవన్నీ వచ్చేసినాయి చూసారా, అలా దానికి రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో మీకు అంతా ఒక ఫోల్డర్లో ఉండాలి అంటే ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని చెప్పేసి చేసుకున్న ఇలా పాత్ ఇచ్చేసి ఆ పాత్ దగ్గర మనం డైరెక్ట్గా అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవ్వమని చెప్తాం. లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడే మనం ఎప్పుడైతే రైట్ క్లిక్ ఇచ్చామో దాని కింద ఎక్స్ట్రాక్ట్ ఒక ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లో మనకు ఫైల్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఎక్స్ట్రాక్ట్ అని చేస్తే ఇదిగోండి ఆ ఫైల్ పడింది. ఓకేనా. ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే మీకు ఈ ఫైల్ ఒక ఫోల్డర్లో పడవు అవన్నీ. ఫైల్ ఫోల్డర్లో కాకుండా విడివిడిగా వస్తాయి. దాంట్లో ఏముండయో ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఎక్స్ట్రాక్ట్ అయినాయో కూడా చూపిస్తాను. సో ఈ ఫోల్డర్లో చేసాను నేను, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ అయిందా, సో ఇది దీనిలాగా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో దీనిలో ఉన్న ఫైల్స్ ఏంటి, మెటా ఐఎన్ఎఫ్, యూఐ, కంటెంట్స్, సెల్ఫ్ ఎక్స్ట్రాక్ట్స్. సో మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ చేయడం వల్ల ఏమైంది, మెటా ఐఎన్ఎఫ్, యూఐ, కంటెంట్స్, సెల్ఫ్ ఎక్స్ట్రాక్టర్ అనేది ఇక్కడ ఈ ఫోల్డర్లో అంటే మీకు ఇది మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫోల్డర్లో చాలా ఉన్నాయి. లైక్ మనం డేటాబేస్ టూల్స్, లైక్ జేడీకే, పోస్ట్ గ్రెస్ఎస్క్యూఎల్ ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి చూసారా. సో అందులో మీరు ఇది పర్టికులర్గా దీనికి సంబంధించిన ఫైల్స్ ఏంటి అని చెప్పేసి కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది కదా. అందుకని రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ టు ఫోల్డర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఫోల్డర్ చేసుకోండి. లేదంటే ఫైల్స్ ఉంది కదా, ఈ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏ ఫోల్డర్లో కావాలనుకుంటున్నారో అక్కడ మీరు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ పాత్ డెస్టినేషన్ పాత్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా. అది ఇంకొక వే. మ్యాక్సిమం దీన్ని అది సజెషన్ చేసే ఫోల్డర్ ఇచ్చేస్తే ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది దీంట్లోకి వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయినాయి కదా కొన్ని, ఇవి అనవసరంగా అయినాయి కాబట్టి డిలీట్ చేశాను మనం. ఇవన్నీ దీని రిలేటెడ్ అవుట్ సైడ్ వచ్చేసాయి. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్తే వచ్చింది కదా. సో దీంట్లో కంటెంట్స్ అని చూసారా, కంటెంట్స్ అన్న ఉన్నదాన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో అలాగే ఎక్స్ట్రాక్ట్ టు కంటెంట్స్ అని చెప్పి ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని ఫోల్డర్ అన్నంత వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ టు కంటెంట్ అంటే ఆ కంటెంట్స్లో ఫోల్డరు ఎక్స్ట్రాక్ట్ అయిపోయి వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఎస్టిఎస్ ఉంటుంది, యాక్చువల్గా ఐడి ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. సో అది ఎస్టిఎస్ డౌన్లోడ్ చేసుకోవడం, ఎస్టిఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం అన్నది. ఇన్స్టాలేషన్ అంటే ఏం లేదు, మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టుకున్నాం కదా ఒక ఫైల్లో, దాన్నే ఇన్స్టాలేషన్ అంటారు. సో ఈఎక్సీ ఫైల్స్ కూడా అంతే చేస్తాయి. ఈఎక్సీ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తారు కదా, అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏ ఫైల్స్ అయితే వచ్చినాయో ఆ ఫైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్లో పడేస్తుంది అనమాట ఐఎక్సీ అనేది. సో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసినట్టే అది ఈఎక్సీ ఫైల్ తీసుకొని ఇన్స్టాల్ చేసినట్టే మన సిస్టంలో దాని ఒక టూల్ యొక్క రిలేటెడ్ ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ కలిపి ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే అది మన సిస్టమ్కి సపోర్ట్ అంటే ఇన్స్టాల్ అయింది మన సిస్టంలో ఉన్నట్టు. అది జేడీకే అయినా ఏదైనా సరే, నేను జేడీకే ఈఎక్సీ ఫైల్ తీసుకొని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసాను. సో ఇది ఇన్స్టాలేషన్. ఇది ఎలా ఇన్స్టాలేషన్ కాకపోతే మనకి ఒక జార్ ఫైల్ ఇచ్చేసారు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకొని ఆ ఫైల్స్ అన్నిటిని కలిపి మన సిస్టంలో ఒక దగ్గర పెట్టుకుంటున్నాం. దాన్ని ఏమంటారు, ఇన్స్టాలేషన్ అంటారు. అంటే ఎస్టిఎస్ మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఎస్టిఎస్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇది ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా. సో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది, టైం పడుతుంది అనుకుంటా.
ఈలోపు ఏం చేద్దాం, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక ఒక చిన్న వర్క్ ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసాం. సో నేను ఏం చేశాను, మనం ఇందాక వర్క్లోనే ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ప్రాజెక్టులు అని చెప్పి తీసుకోండి. సో ప్రాజెక్టులో లేదా ప్రాజెక్ట్స్ కాకుండా మీ ఇష్టం, ఏదో ఒక సింపుల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు, శాంపుల్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దాంట్లోనే మీరు ఏం చేస్తారంటే ఈ శాంపుల్ అనే దాంట్లో వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఈ ఐడి యూజ్ చేసి ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుంది, చూద్దాం. సో సాఫ్ట్వేర్స్లో ఉంది కదా, ఇప్పుడు వచ్చేసింది మనకి. సో ఈ కంటెంట్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. చూసారా, STS 4.2 రిలీజ్ అంటే న్యూ వర్షన్ అనమాట ఇది. సో ఇక్కడ స్ప్రింగ్ టూల్ సూట్ 4 అని ఉంది చూసారా, ఇది అప్లికేషన్. మీరు డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓపెన్, ఈ టూల్ మనం ఎలా యూజ్ చేయాలంటే ఈ క్లిప్స్ లాగే సేమ్ ఇది ఓపెన్ అవుతుంది కదా, దీనికి మన ప్రాజెక్టులు కానీ మన రిలేటెడ్ దీని సపోర్ట్ రిలేటెడ్ అన్ని మనం వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ అంతా సేవ్ అవ్వడానికి ఒక వర్క్ స్పేస్ అనేది ఇవ్వాలి. వర్క్ స్పేస్ అంటే పర్టికులర్గా ఈ ఐడిలో రాసిన కోడ్ అదంతా దాంట్లో ఆ ప్రాజెక్టులు ఏదైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకున్నా లేదంటే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా అవన్నీ కూడా డిఫాల్ట్గా ఆ వర్క్ స్పేస్లోనే సేవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అందుకని ఆ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ టూల్ సూట్ మనం ఓపెన్ చేస్తామో, స్ప్రింగ్ టూల్ సూట్ ఓపెన్ చేసినప్పుడు యాజ్ ఎ వర్క్ స్పేస్ సెలెక్టెడ్ డైరెక్టరీ యాజ్ ఎ వర్క్ స్పేస్ అని ఉంది కదా. సో వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. వర్క్ స్పేస్ క్రియేట్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్రౌజ్ చేసాం, శాంపుల్ అని ఒకటి నేను న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సో దాంట్లోకి వెళ్దాం. వర్క్ శాంపుల్ అని చేసాం కదా. సో ఇక్కడ ఒక వర్క్ స్పేస్ అని చెప్పేసి ఒక షార్ట్ కట్ ఒకటి క్రియేట్ చేయండి. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇది మనం సెలెక్ట్ ఫోల్డర్ అన్నాను చూసారా, వర్క్ శాంపుల్ WS అని చెప్పి చేసాం కదా. సో ఎప్పుడైతే మనం ఇది లాంచ్ చేస్తామో ఈ రిలేటెడ్ మెటా ఫైల్స్ దాంట్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు. మనం STS కాకుండా వర్క్లో శాంపుల్ క్రియేట్ చేసాం, వర్క్ స్పేస్ క్రియేట్. సో ఇప్పుడు ఎంటీ ఉంది. ఎప్పుడైతే మనం ఐడి లాంచ్ చేస్తామో దీని రిలేటెడ్ సపోర్టెడ్ వర్క్ మెటా ఫైల్స్ అవన్నీ కూడా ఇక్కడ పడతాయి అనమాట. అంటే ఈ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది మనకి. అంటే ఈ ఐడి స్ప్రింగ్ టూల్ సూట్ ఐడి మన సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక సమ్ స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో దాని రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా ఎప్పుడైతే నేను లాంచ్ చేస్తాను చూడండి, అప్పుడు .metadata ఫైల్ పడింది చూసారా. సో ఈ ఫైల్ అనేది ఏంటంటే, ఈ ఐడి అనేది మనకి ఈ ఫోల్డర్లో ఈ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసేస్తుంది అనమాట మనం ఇచ్చిన ఫోల్డర్లో. సో ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో, ఇప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామ్స్ రాస్తే ఇప్పుడు ప్రోగ్రామ్స్లో పెట్టేసి ప్రోగ్రామ్స్ రాసాం మనం చెప్తుంది కదా. ప్రోగ్రామ్లో స్పేస్ ఫోల్డర్ ఒకటి తీసుకొని అక్కడ మనం సేవ్ చేసుకున్నాం ఈ ఫైల్స్ అన్ని. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా మీకు ఈ వర్క్ స్పేస్లో ఏదైతే ఉందో వర్క్ స్పేస్లో క్రియేట్ అవుతుంది అనమాట. మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం ఇచ్చాం కదా వర్క్ స్పేస్, ఈ శాంపుల్ వర్క్స్ WS అని ఇచ్చాం కదా, ఈ వర్క్ స్పేస్లో మీ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. సో శాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి, క్రియేట్ జావా ప్రాజెక్ట్, లేదంటే క్రియేట్ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. సో ఏదో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, సమ్ శాంపుల్ ప్రాజెక్ట్ ఇచ్చి ఇక్కడ యూజ్ ఎన్విరాన్మెంట్ 17 ఉంది, డిఫాల్ట్గా 17 ఉంటుంది. సో ఫినిష్ చేస్తే ఒక జావా ప్రాజెక్ట్ శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. కనుక ఫినిష్ చేస్తే ఆ శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉందన్నమాట. జస్ట్ SRC అని చెప్పేసి మోడల్ ఆఫ్ జావా ఇన్ఫో అని చెప్పేసి ఒక జావా ఉంది. అంటే ఇది ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం జస్ట్ మీకు డిఫరెన్స్ చూపించడానికి.
ఓకేనా. అక్కడ వర్షన్ అడుగుతుంది, జావా వర్షన్ ఏది అని చెప్పేసి మన 21 ఉంది, బట్ ఇది ఎస్టీఎస్ అంటే మినిమం 17 ఉంది కాబట్టి లేటెస్ట్ తీసుకోండి. చూసారా ఒక మోడల్ ఒకటి శాంపుల్ ఉంది. సో దీంట్లోనే మనం ఏం చేస్తామంటే క్లాసెస్ రైట్ క్లిక్ ఇచ్చి మీరు మనం జావా ఎలా క్లాసెస్ క్రియేట్ చేసామో సేమ్ ఇప్పుడు సో శాంపుల్ క్లాస్ అని ఫినిష్ కొడితే ఇక్కడ అడుగుతుంది అనమాట. సో చూసారా మోడిఫైయర్స్ మనం ఏదైతే చెప్పామో మోడిఫైర్స్ పబ్లిక్, ప్యాకేజ్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పేసి ఇవన్నీ చూసారా ఇలాగ. సో దీని ప్యాకేజ్ అని చెప్పాను కదా నేను. సో దీంట్లోనే మనం ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్యాకేజెస్ వచ్చేసి com.sample. ప్యాకేజ్ సింటాక్స్ చూడండి, com.sample.someDemo. ఓకేనా. ఇది ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో శాంపుల్ క్లాస్ అనే క్లాస్ జనరేట్ చేస్తున్నాము. సో మీరు ఇలా తీసుకుంటే మనకు కావాల్సింది వుడ్ యూ లైక్ టు స్టబ్ విచ్ లైక్ యూ క్రియేటెడ్ అనమాట. సో మనకి మెయిన్ మెథడ్ కూడా కావాలనుకో, మెయిన్ మెథడ్ మనం రాయకుండానే ఆటోమేటిక్గా మన క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి చూడండి ఇవన్నీ. సో సోర్స్ ఫోల్డర్ ఏంటి, ఎస్ఆర్సి ఫోల్డర్లో మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్యాకేజ్లో ఈ శాంపుల్ క్లాస్ అనేది పెడుతున్నాము. సూపర్ క్లాస్ వచ్చేసి ప్రతి జావా క్లాస్కి ఆబ్జెక్ట్ క్లాసే సూపర్ క్లాస్ ఉంటుంది. సో సూపర్ క్లాసు, సబ్ క్లాసు ఆ డిఫరెన్స్ ఏంటంటే మీకు హూప్స్ కాన్సెప్ట్ చెప్తాం కదా, అప్పుడు సూపర్ క్లాసు, సబ్ క్లాసు అసలు డిఫరెన్సెస్ అవన్నీ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో వస్తాయి అన్నమాట. ఓకేనా. చూసారా మోడిఫైర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, పబ్లికా, ప్యాకేజా, ప్రైవేటా, ప్రొటెక్టెడా ఏదని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా. సో ఇది ఒకటి చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఫినిషింగ్ చేస్తామో అయితే శాంపుల్ క్లాస్ చూసా మనం ఏంటి ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే నోట్ ప్యాడ్ తీసుకొని క్లాస్ రాసి మళ్ళీ ఇదంతా చేసి క్రియేట్ చేయాలి. సో ఐడిలో ఏం చేసాం, జస్ట్ వచ్చాము, రైట్ క్లిక్ ఇచ్చాము, ప్యాకేజ్ ఎక్కడ కావాలంటే అక్కడ. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేసాం. క్లాస్ క్రియేట్ చేస్తే క్లాస్ క్రియేట్ అయిపోయింది. సో అలా ఈజీ అయిపోతుంది అనమాట. ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది సరే మనకి విత్ మెయిన్ మెథడ్తో. మనం మెయిన్ మెథడ్ పెట్టాం కాబట్టి మెయిన్ మెథడ్తో క్రియేట్ అయిపోయింది. సో డైరెక్ట్గా ఇక్కడ మనం అంత ఫైలు ఎస్వైఎస్ హాయ్ వెల్కమ్ జావా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం దీన్ని సేవ్ చేసి ఫైల్లో అక్కడ ఏ ఫోల్డర్లో సేవ్ చేసామో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక క్లాస్ని రన్ చేయాలంటే అంతకుముందు ఏం చేస్తాం, ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళిపోయి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావాసి కంపైల్ చేసి తర్వాత చేసాం. ఇక్కడ ఏంటంటే మనం ఆటోమేటిక్ కంపైలేషన్ అనమాట. ఐడి యొక్క యూజ్ ఏంటంటే కంపైలేషన్ వచ్చేసి ఆటోమేటిక్. మీరు ఏదైనా ఎర్రర్ రాశారనుకోండి ఇక్కడ, సో మీరు సేవ్ చేసి వెళ్ళి కంపైల్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది. కంపైల్ అయిపోయి ఇక్కడ ఎర్రర్స్ చూపించేస్తుంది మీకు. ఓకేనా. సింటాక్స్ ఎర్రర్స్, సో వేరియబుల్ డిక్లేర్స్ చూసారా, ఇలా సింటాక్స్ ఎర్రర్స్ వచ్చేసింది మనకి. సో ఎర్రర్స్ అనేది ఈజీ ఆటోమేటిక్ కంపైలేషన్ అనమాట ఐడి యొక్క యూజెస్ అంటే. సో దీనివల్ల ఏంటంటే మనం ఐడిని రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు మీకు ఎర్రర్ అయితే ఎలా అయితే కనిపిస్తుందో ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది, ఇంటూ మార్క్తే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. డిఫరెన్స్ తెలుసుకోండి. సో మనం ప్రోగ్రామ్ అంతా రాసి వెళ్ళి కంపైల్ చేయాల్సి లేదు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసే ముందే ఇక్కడ ఎర్రర్ ఏంటో మిస్టేక్ అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. చూసారు ఇక్కడ సెమీకాలం మిస్ చేశాను నేను. సెమీకాలం మిస్ చేసింది కూడా ఎర్రర్ చూపించేస్తుంది. చిన్న సెమీకాలం మిస్ చేశాను అంటే టైప్ ఎర్రర్స్ వచ్చినాయి నేను. సో నేను ఇది అంతకుముందు రన్ చేసినప్పుడు ఏమయ్యేది, క్లాస్కి వెళ్ళిపోయి కంపైల్ చేస్తే కానీ తెలిసేది కాదు సెమీకాలం మిస్ అయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటి ఆటోమేటిక్గా కంపైల్ అయిపోయింది. చూసారా సింటాక్స్ ఎర్రర్, ఇన్సర్ట్, సో కంప్లీట్ బ్లాక్ స్టేట్మెంట్స్ చూసారా ఇలా మీకు చూపించేస్తుంది సింటాక్స్ ఎర్రర్ అని. సో ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే మనం ఈ సెమీకాలం అనేది ఇవ్వాలి. స్టేట్మెంట్ అనేది ఈ సెమీకాలంతోనే ఎండ్ అవుతుంది ఆ లైన్. సింపుల్గా ఏంటి, మీరు రన్ చేయాలనుకుంటే మనం అంతకుముందు జావాసి కమాండ్స్ ఇచ్చేస్తాం కదా, రైట్ క్లిక్ ఇచ్చి రన్ జావా అప్లికేషన్ కొడితే కింద కన్సోల్ ఉంటుంది మనకి. కన్సోల్ వచ్చేస్తుంది చూసారా, హాయ్ వెల్కమ్ టు జావా ఎంత ఈజీగా అయిపోయింది. అంతకుముందు అలా మనం కాబట్టి అలా ప్రాక్టీస్ చేయండి. అది కూడా తెలియాలి, కమాండ్స్ కూడా తెలియాలి. సో యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్గా అయితే అవన్నీ అడుగుతారు. మీరు ఎక్స్పీరియన్స్ పెరిగే కొన్నికి కూడా మీకు ఇవన్నీ అర్థమవుతాయి బాగా. సో ఫస్ట్ మీరు అలా ప్రాక్టీస్ చేయండి కొన్నాళ్ళు. తర్వాత ఈ ఐడి నేను చెప్పిన విధంగా తీసుకొని వచ్చి ఐడిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చూసారా ఒక సింపుల్ నేను ఒక ఐడి ఎస్టీఎస్ అనేది డౌన్లోడ్ చేశాను. మీకు ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలో చూపించాను. సేమ్ ఇదే ఫాలో అయిపోయింది. ఓకేనా.
సో ఇది చేయండి. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా వేరే ఇంకా స్టార్ట్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం ఏంటి, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్టే తీసుకున్నాను. స్ప్రింగ్ బూట్ అడ్వాన్స్డ్, బట్ అవి నేర్చుకోవాలి. అవి మీకు ఇప్పటి నుంచి తెలియాలి. ఆ వర్డింగ్స్ అన్నీ తెలియాలి. అవి మీకు అప్పుడు కొత్తగా ఉంటాయి. ఓన్లీ కోర్ జావాలోనే వెళ్ళను నేను. అడ్వాన్స్డ్ చెప్తాను. అడ్వాన్స్డ్లోనే కోర్ జావా కాన్సెప్ట్లు ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్లన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఓల్డ్వి అవన్నీ నేర్చుకున్న యూజ్ ఉండదు. ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది. సో న్యూ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు స్ప్రింగ్ బూట్ వాడుతున్నారు కదా, స్ప్రింగ్ బూట్లోనే సో ఓల్డ్ కాన్సెప్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ కాన్సెప్ట్ కోర్ జావా కాన్సెప్ట్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నేను ఓకే గైస్, సపోర్ట్ చేయండి నాకు. కొంచెం ఇంకా కావాలి, ఎనర్జీ కావాలి. సో సపోర్ట్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి డిస్కస్ చేయండి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.